హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదన్ మెడ్లీస్ నా ఆలాపన మదన్ పాటల సిరీస్లో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన పాటతో మీ ముందుకు వస్తున్నాను. ఇది ఏంటంటే ఈరోజు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి అన్నమాట. ఈ సందర్భంగా ఆయన గురించి ఒక పాట రూపంలో మీకు చెప్తున్నాను. ఇది ఆల్రెడీ హెడ్డింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ ట్యూన్లో ఉందనేది. బట్ నేను మాత్రం జస్ట్ వివరిస్తాను అంతే పాటని ఎలా రాశాను అనేది. నేను చెప్పినట్టుగా వేటూరు గారు చెప్పారు, నేను కాదు. మాటకు బాణీ కడితే పాట అన్నారు కదా, ఆ విధంగానే కొన్ని నాకు తెలిసిన మాటల్ని ఇక్కడ పేర్చి ఒక పాటలాగా చేశాను. నచ్చితే ఎలా ఉందో మీరే చెప్పాలి కామెంట్ రూపంలో. ఓకే, పల్లవి గురించి చెప్తే, మాటే మంత్రమంటూ సాగే పాటలన్నీ మంత్రమే. అంటే ఆయన మాటే మంత్రము అనే సీతక్క చిలుకలో ఒక సాంగ్ ఉంది కదా, అది ఎలా మంత్రముగ్ధంగా హృద్యంగా పాడారో అలాగే ఆ ఒక్క పాటే కాదు, ఆయన పాటలన్నీ కూడా మంత్రమే అని చెప్పాను. మంత్రాలన్నీ ఏకమయ్యి పాట పాడే చిత్రమే. అదే కాదు, అలా మంత్రాలను ఆయన పాడిన మంత్రాలన్నీ ఏకమయ్యి ఆ మంత్రాలన్నీ కలిపి ఆయన గురించి ఒక పాట పాడాను. సో అదే ఈ పాట అనమాట. మాటే స్వరము పెంచే బాలు పాటలో, పాటే శిరసు వంచే బాలు మాటలో. ఇదేంటంటే మాటే స్వరము పెంచే బాలు పాటలో అంటే ఆయన పాట పాడితే ఒక మాటనే ఆయన మాట్లాడినప్పుడు ఒక స్వరం పెంచితే అదొక పాటగా ఉంటుంది. అంటే మాటే కొద్దిగా స్వరం పెరిగి పాటలాగా మారిపోద్ది అనమాట. అలాగే పాటే శిరసు వంచే బాలు మాటలో ఆయన మాట్లాడితే అదే ఒక పాటలాగా ఉంటుంది. అంత హృద్యంగా మాడతారు, అంత అర్థవంతంగా. అంటే ఎక్కడా కూడా అంటే మనకి అర్థం కాని పదం అంటూ ఉండదు, అంత స్పష్టంగా పలుకుతారు. ప్రతి పదాన్ని ఉచ్చారణ అనేది ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోద్దని. ఇకపోతే చరణంకి వెళ్తే, పల్లవించే వేల పాటలే మా బాలు గొంతులోనే, ఆలకించి కోటి గుండెలే ఎన్నెన్ని గంతులోలే. అంటే పల్లవించే వేల పాటలే, ఆయన గొంతులో ఎన్నో వేల పాటలు పల్లవించినాయి అనమాట. అలాగే ఆ పాటలన్నింటినీ ఆలకించి కోటి గుండెలే ఎన్నెన్ని గంతులోలే. అంటే ఉదయాన్నే పల్లెటూరులో ఉండాలి ఆకాశవాణి జనరంజన కార్యక్రమం, ఇంకా వివిధ భారతి కార్యక్రమంలో ఆయన పాటలు విని కోటి గుండెలు ఎన్నెన్నో కొన్ని కోట్ల గుండెలు గంతులేసి అనమాట. అంటే అంత ఉత్సాహంగా పని పాటలు మునిగిపోయేవాళ్ళు అనమాట ఆ పాటలు వింటూ. చరణాల కిరణాలతో ఇంకెన్ని పొంతలోలే. ఆయన చరణం కూడా పల్లవి నుంచి చరణంకి వెళ్ళి ఆ చరణాలను కూడా ఆలపిస్తున్నప్పుడు కూడా ఆ చరణాల కిరణాలు ఇంకెన్ని పొంతలోలే. అంటే అంత వెలుగులు నింపినంత ఇదిగా ఉండేదన్నమాట. అంటే పొంత అంటే పాల పొంతలాగా తీసుకున్నాను ఇక్కడ. అంటే అంత కాంతివంతంగా అంత ఇదిగా ఉండేదన్నమాట వెలుగులతో. స్వరవీణ రాగతంత్రిలో గానాల వింతలోన. అంటే ఆయన స్వరమే ఒక వీణలాగా, ఆ వీణ పలికే రాగతంత్రిలో గానాల వింతలు అనమాట. ప్రతి గానము కూడా ఒక వింతగా ఉంటుంది. అంటే ఏంటంటే ఎవరికి పాడితే వాళ్ళకి పన్నట్టుగా ఉంటుంది. అల్లు రామలింగ గారికి పాడితే కనుక సేమ్ ఆయనకి పడినట్టే ఉంటుంది యాస్టీజ్గా. అసలు అల్లు రామలింగ గారు పాడారేమో అనిపిస్తుంది అనమాట. అలాగే కృష్ణ గారికి పాడితే కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, రామర్ గారికి చెప్పక్కల్లా, నాగేశ్వర గారికి అంతే. ఆయనకి పాడినట్టే ఉంటుంది ఎవరికి పాడినా. ఆ మిమిక్రీ ఉన్నది ఆయనకి చాలా అదృష్టం. ఆ మిమిక్రీని పాటలో కూడా ఆద్యంతం అలా మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అదే ఇక్కడ చెప్పాను. నెక్స్ట్, పల్లకీలో పల్లవే పల్లె పల్లె చేరగా, పల్లె పల్లె గుండెలో బాలు ప్రేమ చూరగా. అంటే ప్రతి పాటల పల్లకిలో ఆయన పల్లవి అనేది, పల్లవి అంటే ఇక్కడ పల్లవని తీసుకున్నాను పాట మొత్తం అనమాట. ఆ పల్లవి పల్లె పల్లె చేరగా, పల్లె పల్లె గుండెలో బాలు ప్రేమ చూరగా. అంటే ప్రతి గుండెలో కూడా అంత మారుమూల పల్లెకి కూడా వెళ్ళిపోయి వాళ్ళ ప్రేమని బాలుగారు చూరగొన్నారన్నమాట, అంత బాగా పాడి. ఆకాశవాణిలో నీ వాణి కలవగా, మా ప్రాణం నిలువగా మునిగే మురిసేనే. అంటే ఆకాశవాణి కార్యక్రమంలో నీ వాణి కలవగా అంటే నీ పాటలేందే, నీ వాణి లేదే ఆకాశవాణికి అర్థం పర్థం లేదని అర్థం. అదనమాట. మా ప్రాణం నిలువుగా మునిగే మురిసేనం. అంటే ఇక ఆ పాటల్లో మా ప్రాణం మునిగిపోయి, నిలువునా మునిగిపోయి మురిసిపోయేదనమాట. సో ఆ విధంగా మొదటి చరణం ముగించాను. ఇకపోతే రెండో చరణంలో, శంకరాభరణంకే నీ స్వరం ఆభరణంగా, జుమ్మంది నాదంకే ఓ వరం నీ స్వరంగా. ఆయన శంకరాభరణంలో పాడిన పాటలు అద్భుతం అనమాట. అంటే ఆ ట్యూన్కి అసలు ఆ విధంగా పాడతాం నిజంగా అంటే ఒక హై లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట పాట కొన్నిసార్లు. అక్కడ వరకు ఏ గాయకుడు నాకు తెలిసి పాడలేడు ఆయన, కాబట్టి పాడారు అనిపిస్తుంది. అందుకనే శంకరాభరణంకే నీ స్వరం ఆభరణంగా, జుమ్మంది నాదంకే ఓ వరం నీ స్వరంగా. అలా పాడి అంత క్లాసికల్ సాంగ్ పాడి మళ్ళీ జుమ్మంది నాదం అని పాడినప్పుడు అసలు ఆ స్వరమే ఆయనకి వరం అనమాట. అది ఏదంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట కూడా. తకిట తకదిమికి నీ గళమే ప్రాణంగా. అలాగే సాగర సంఘంలో తకిట తకిట తకదిమని పాడతారు కదా, బావి మీద ఉండి డ్యాన్స్ చేయడం కమలాసన్ గారు, అది కూడా అంతే. ఆ పాట కూడా అంతే, ఆ గళమే దానికి ప్రాణం ఆ పాటకు కూడా. పుణ్యభూమి నా దేశం అనే ఆవేశంలో గానంగా. అంటే పుణ్యభూమి నా దేశం అని మైత్రి చంద్రకథలో పాడతారు కదా, అసలు ఆవేశంలో గానంగా. అంటే ఆవేశం కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఆ గానానికి. అది అంటే కరెక్ట్గా యాప్ట్ అనమాట.
భాషలెన్నో బాసిల్లేను నీ స్వరము చేరగా, భాషలెన్నో పొంగే ఆనంద బాష్పజ్జరిక. అంటే ఆయన అన్ని భాషల్లోనే పాడారు. చాలా హిందీలో కూడా సహజంలో అన్ని పాటలు ఆయనే పాడారు. యాక్చువల్గా అలా హిందీ కూడా సొంత భాష అన్నట్టుగా అంత అద్భుతంగా పాడారు ఆయన. అలాగే ఇంకా వేరే వేరే భాషలు, తమిళ్, కన్నడ ఒకటనే కాదు, అన్ని భాషల్లోనూ పాడారు. అందుకే భాషలెన్నో బాసిల్లేను నీ స్వరము చేరగా అన్నాను. అలాగే భాషలెన్నో పొంగే ఆనంద బాష్పజ్జరిక. అది ఈయన పాడడం వల్ల ఆ భాషలు కూడా, పరాయి భాష అతను కూడా మన భాషని ఇంత అద్భుతంగా పాడతాడా, ఇంత హృదయంగా, ఇంత తీగా పాడతాడా, ఇంత మధురంగా, ఇంత తేనెలొలిగేలా పాడతాడా అని చెప్పేసి భాషలన్నో పొంగే ఆనంద బాష్పజ్జరిగా, అంటే అంత ఇదిగా పొంగే అనమాట భాషలన్నీ కూడా అద్భుతంగా. పదములన్నీ పలికే నీ స్వరము చిలకగా, తెలుగనే ఛాయే వెలిగిపోయేనే. అంటే పదములన్నీ కూడా నువ్వు ఒక భాషలో ఉన్న, మన తెలుగు భాషలో ఉన్న పదములన్నీ కూడా పలికాడు ఆయన స్వరం యాక్చువల్గా. ఎందుకంటే అన్ని వేల పాటలు పాడారు కాబట్టి నాకు తెలిసి ఏ పదము మిగిలి ఉండదు, ఆయన పలకని పదం అంటూ ఉండదు. అలా పదములన్నీ పలికే నీ స్వరము చిలకగా, నీ స్వరము పలుకుతూ చిలకగా, తెలుగనే ఛాయే వెలిగిపోయినాయి. ఎక్కడ తెలుగు అనే నీడ ఉన్నా కూడా, తెలుగు అని రాసినప్పుడు దాని నీడ ఉన్నా కూడా ఆ ఛాయ కూడా వెలిగిపోద్ది అనమాట ఆయన పదం, ఆయన పలకగా. అంటే ఆయన స్వరం అలా విన్నా కూడా, తగిలినా కూడా. అది ఫ్రెండ్స్, నేను బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా ఈ పాటని రాశాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రోజు మరొక పాటతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ.